జై శ్రీరామ్. అందరికీ నమస్తే. మళ్ళీ ఒక కొత్త కథ చెప్పుకుందామా? ఒక ఊర్లో ఒక రాజు ఉంటాడు. ఆ రాజు మంచి ప్రవర్తన కలిగినటువంటి రాజు. వినయ విధేయతలు అతని అలంకారాలుగా ఉన్నటువంటి రాజు అన్నమాట. చాలా మంచి వ్యక్తి. అతను తన ప్రజల్ని నేను ఎలా పరిపాలిస్తున్నాను, నా ప్రజలు ఎలా ఉన్నారు అని తెలుసుకోవాలని అప్పుడప్పుడు మారువేషంలో ప్రజలలోకి వెళ్తూ ఉంటాడు. సరే, అది అంతవరకు. తన సైన్యం, తన భటులైతేనేమి, తన సైన్యాధికారులు అసలు ప్రజలతో ఎలా ప్రవర్తిస్తున్నారు నా సైన్యాధికారులు అని తెలుసుకోవాలి అని, ప్రజల ఇబ్బందులు వీళ్ళు ఎలా తెలుసుకుంటున్నారు, ప్రజలతో వీళ్ళ అనుబంధం ఎలా ఉంది అని చెప్పేసి తను అనుకుంటాడు. అనుకొని అప్పుడప్పుడు ప్రజలలోకి మారువేషంలో వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి. వర్షాలు పడేటప్పుడు ప్రయాణానికి రోడ్డుకి అడ్డంగా కొండ చర్యలు ఇరిగి పడతాయి అన్నమాట. ఇరిగి పడ్డప్పుడు తన సైన్యాన్ని పంపిస్తాడు. అక్కడ వెళ్ళి మీరు చూసుకొని రండి, ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అని చెప్పేసి పంపిస్తాడు. పంపించినప్పుడు సైన్యాధికారి, ఈ రాజభటులు, అక్కడ పనివాళ్ళు అందరు అక్కడికి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు రాజుని అందరూ చూసి ఉండరు. అందరికీ రాజు కనపడాడనమాట. రాజు కూడా మారువేషంలో వెళ్తాడు. అక్కడికి వెళ్ళి అక్కడ నించున్నప్పుడు అక్కడ దారికి అడ్డం పడినటువంటి కొండ చర్యని ఈ పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మొయ్యలేక, అంటే దాన్ని పక్కకు నెట్టలేక చాలా కష్టపడుతుంటారనమాట. ఒక్కరు వస్తే ఆ రాయిని పక్కకు నెట్టడం ఈజీ అవుతుంది. ఈజీ అయినప్పుడు ఈ రాజు కూడా అక్కడే ఉండి చూస్తున్నప్పుడు ఈ సైన్యాధికారి గుర్రం మీద నించొని ఉంటాడు. తన కింద పనిచేసే వాళ్ళు అంత కష్టపడి చేస్తూ ఉంటే ఇంకొక వ్యక్తి కలిస్తే ఆ రాయిని తీయడం ఈజీ అవుతుంది. అది తెలిసిన ఆ సైన్యాధికారి నేను వీళ్ళకన్నా పై స్టేజిలో ఉన్నానని చెప్పేసి తన గుర్రం మీద నుంచి దిగడనమాట. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే, మారువేషంలో ఉంటాడు కదా, ఆ సైన్యాధికారి దగ్గరికి వచ్చి మీరు కూడా దిగి ఆ రాయిని తొలగించవచ్చు కదా అని చెప్పేస్తాడు. చెప్పంగానే అప్పుడు ఆ సైన్యాధికారి చెప్తాడు, నేను కేవలం వీళ్ళతో పని చేపించేవాడిని మాత్రమే, నేను చేసేవాడిని కాదు అని చాలా ర్యాష్గా సమాధానం ఇస్తాడనమాట. అప్పుడు రాజుకు మనసు చాలా బాధపడుద్ది. ఆహా, ఇలా ఉన్నారా అని చెప్పేసి ఆ రాజే స్వయంగా వెళ్ళి ఆ భటులతో, అంటే పని చేసే వాళ్లతో కలిసి ఆ రాయిని పక్కకు నెట్టడానికి తను సహాయం చేస్తాడు. తను సహాయం చేసి ఆ రాయిని పక్కకు నెట్టేస్తాడు కదా. తను వెళ్ళిపోయేటప్పుడు అక్కడున్న ప్రజలకు చెప్తారు, మీకు ఏదైనా సహాయం కావాలి అనుకుంటే మీరు నేరుగా వచ్చి రాజావారికి విన్నవించుకోండి అని చెప్పేసి తను తలకాయించుకొని వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు, అంటే దీన్ని బట్టి ఏంటి అంటే, వినయ విధేయతలు పదవిని బట్టి రావు, అవి పుట్టుకతోనూ కూడా రావు. మనం విద్యను అభ్యసించేటప్పుడు విద్య వినయాన్ని మనకు నేర్పాలి, మనం కూడా నేర్చుకోవాలి. వినయ విధేయతలే మన అలంకారాలుగా, మన నగలుగా ఉంచుకోవాలన్నమాట. తర్వాత మన వినయ విధేయతలే మన జీవిత పురోగతికి ఉపయోగపడతాయి. ఒక గొప్ప స్థితిలో ఉన్నాడు ఒక వ్యక్తి అంటే తను ఎంత వినయ విధేయతలతో ఉంటేనే ఆ గొప్ప మెట్టు మీదకి ఎక్కాడు అని మనం చూసే వాళ్ళం అర్థం చేసుకోవాలి. ఒక కలెక్టర్ ఉన్నారు, ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎంత కష్టపడి చదువుకుంటేనే ఒక కలెక్టర్ జాబ్ చేయగలడు. ఊరకే రాదు. ఎన్ని పుస్తకాలు, ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే కానీ ఆ కలెక్టర్ జాబు వస్తుంది అనమాట. ఎక్కడ చదివినా ప్రతి ఒక్క కలెక్టరు ఎక్కడో వీధి లైట్ల ముందర కూర్చొని చదివేవారు, మా నాన్నగారు చాలా పేదవారు అని ఎన్నో పేపర్లలో మనం చదివి ఉన్నాం. ఎప్పుడైనా సరే వినయ విధేయతలు మన పుట్టుకతో రావు. మనం పెరిగేటటువంటి వాతావరణంలో, మనం చూసే ప్రపంచంలో, మనం విద్యను అభ్యసించేటప్పుడు మనం గురువుల దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది వినయ విధేయతలు. అవే మనకి జీవితానికి సోపానాలు. అవే ఆ మెట్లతోనే మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి. నువ్వు నేను అనుకుంటూ ఉంటే సమాజంతో కలవలేము. అంతా మనమే అనుకొని సహాయం చేసే సమయం వచ్చినప్పుడు మన హోదాను చెప్పకుండా ఎంత స్థాయికైనా దిగి సహాయం చేసే మనసు కలవాడే అతడే గొప్ప రాజు. థ్యాంక్ యూ సాయిరామ్.